అందరికీ రామ్ రామ్. మేము ఇప్పుడు ఉన్నాం లక్ష్మీగూడ శ్రీ చౌదరి ఆర్ట్స్. మీకు నాకు వెనకాల కనిపిస్తుంది కదా, ఇది మామూలు గేట్ కాదు. దీని లోపల అస్సలు స్టోరీ ఉంది. లోపల ఎన్ని ఐడల్స్ ఉంది, జబర్దస్త్ జబర్దస్త్ ఐడల్స్. మొత్తం వీడియో చూడండి, వీడియోలో చూపెడతా. జబర్దస్త్ ఐడల్స్ ఉంది. వీడియో నచ్చితే పక్కా లైక్ షేర్ సబ్స్క్రైబ్. రామ్ రామ్. వినాయకుడు చూడడానికి వచ్చింది, చూడు ఎంత క్యూట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షం పడుతుంది. వర్షం వస్తే మన తెలంగాణలో ఏం ఫేమస్ తెలుసా? ఒకటి మిస్సింగ్ ఉంది, అది నేను చెప్పాను ఎందుకంటే వీడియోలో ఉన్నాం మనం. ఇంకా చాలా పెద్ద ఆగమన్ చేసిర్రు. ఫస్ట్లోనే మనకి లాల్ బాద్షా రాజా సేమ్ లాల్. ఆ పోస్టర్ చూసినారా? ఆ పోస్టర్ హ్యాండ్ పోస్టర్ మన బప్పాది ఇట్లా ఉంది. అయిపోతుంది. యాంటీట్యూడ్ కూడా ఉండదు, పాము పట్టది. ఆ బేస్ చూడు ఎంత పెద్ద రాడ్ ఉంది దానిపైన. హలో గైస్, రామ్ రామ్ అందరికి. వెల్కమ్ టు భాగ్యనగర్ పైల్వాన్స్. వినయ్ భాయ్ ఎడున్నాం ఈరోజు మనం ఉన్నాం ఈరోజు చౌదరి ఆర్ట్స్లో. సో చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం అనమాట. చౌదరి ఆర్ట్స్లో వచ్చేసి నియర్లీ ఒక 50+ ఐడల్స్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే స్పెషల్ కూడా ఐడల్స్ ఉంటాయి. సో వేరే షెడ్లో కదా అది జబర్దస్త్ ఉంది ఈసారి ఐడల్ అయితే. ఆల్మోస్ట్ యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చి చాలా యూనిక్ ఉన్నాయి లోపట. అండ్ ఏంటంటే ఈ వ్లాగ్ వచ్చేసి ఫుల్ వ్లాగ్ ఉంటుంది. మన వ్లాగ్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఎవరికైనా బుక్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో పంపండి. అండ్ ఒకటొకటి చూపిద్దాం వినయ్ భాయ్. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వీడియోలు. గణేష్లో చూస్తే అసలు నాకు దిమాగ్ పనిచేస్తలేదు, మీకు కూడా చూపిస్తా. అండ్ ఒకటి వన్ మోర్ ఏంటంటే నా ముంగట ఒకటి ఉంది, గొర్రె మీద గణేశుడు అనమాట. లైక్ అంటే గొర్రె మీద గణేశుడు కాదు, గొర్రెలు పక్కలు వచ్చేసినాయి. అలాంటి గణేష్లు కానీ లైక్ ఇగో చూసుకోరు కదా, వెనకాల కూడా చూసుకుంటే ఇగో ఇదే అనమాట గొర్రె మీద ఉన్న గణేష్లు. అండ్ సో వినయ్ భాయ్ చలో స్టార్ట్ చేద్దాం వ్లాగ్. మరి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మీకు కావాలంటే వీడియో కొంచెం స్పీడ్ చేసి చూసుకోవచ్చు, కానీ మొత్తం పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయి అనేది. ఎంత జబర్దస్త్ ఐడల్ చేసిరు. చలో స్టార్ట్ చేద్దాం వినయ్ భాయ్. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. అరే వినయ్ భాయ్, అలా నీ వెనకాల గణేశుడు చూసినావు ఒకసారి, నువ్వు ఎట్లుందో ఈ గణేష ఎంత జబర్దస్త్ ఉంది చూడండి. కింద మనకి ఎలి, మన సౌత్ ఇండియా గుడిలో కింద ఎలి ఉంటుంది కదా, పిల్లర్స్ పైన, స్తంభం పైన, ఎంట్రన్స్ పైన, కమాన్ పైననే ఉంటుంది. పిల్లర్స్ అంటే కమానే కదా. ఇంకా మనకి అది కీర్తిముఖం ఉంటుంది కదా, కీర్తిముఖం కాదు, కీర్తిముఖం వేరే ఉంటుంది. ఎలి అంటే మనకు పిల్లర్స్ స్తంభం పైన ఉంటుంది. ఎంత జబర్దస్త్ చేసిరు భయ్యా వాళ్ళు చూడండి. కింద ఎలి ఉంది, పైన విరాజమాన్ మన బప్ప. ఆల్మోస్ట్ 6 హ్యాండ్స్ ఉంది చూడండి, ఎంత జబర్దస్త్ ఉంది ఐడల్. వినయ్ భాయ్ ఇదేంది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ పైన చూస్తే మన వరహ రూపం, మన భూమి మాత, మన భూతల్లిని తీసుకొస్తారు కదా వరహ రూపం. మన విష్ణు రూపం ఉంటుంది, విష్ణు రూపం మన వరహ అవతారం తీసుకొని భూమాతని తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది. పైన అయితే మన బప్ప విరాజమాన్ ఎంత జబర్దస్త్ ఉంది. చేతిలో చూడండి మన విష్ణు చక్రం లాగా వస్తుంది, ఆ చేతిలో ఏమో మన శంఖం విష్ణు రూపం లాగా ఉంది. సేమ్ విష్ణు రూపం విరాజమాన్ ఉంది మన వరహ రూపం. అరే వెనకాల చూడు బాయ్, ఎంత పెద్దగా ఉంది గణేశుడు. ఇది అయితే జబర్దస్త్ భయ్యా చూడు. నువ్వు మెయిన్ గణేశుడు చూపిస్తావు, తొందరగా చూపి వినయ్ భాయ్. చూసినావా ఇది లయన్ ఎట్లా ఉంది? ఇట్లా ఉంది లయన్, జబర్దస్త్. ఒరిజినల్ మన లయన్స్కి హెయిర్స్ ఉంటుంది చూడు, హెయిర్స్ సేమ్ మన హెయిర్స్ తయారు చేసి నువ్వు భయ్యా వాళ్ళు. ఇంత జబర్దస్త్ ఉంది. ఆ పోస్టర్ చూసినారా? ఆ పోస్టర్ హ్యాండ్ పోస్టర్ మన బప్పాది హ్యాండ్ పోస్టర్ ఎంత జబర్దస్త్ ఉంది. పైన కిరీటంలో కూడా మనకి లాయన్ వచ్చింది, ఎంత జబర్దస్త్ ఉంది ఈ ఐడల్. ఏంది అలాగుంది కాన్సెప్ట్ అసలు గణేశుడు, అసలు జబర్దస్త్ కాన్సెప్ట్ కదా. ఇక్కడ మనది ఎలిది, మన ఇట్లా తీత్ కూడా ఉంది చూడు, ఎంత జబర్దస్త్ ఉంది. తీత్ పెద్ద తీత్ ఉంది. సో చలో వినయ్ భాయ్ ముంగట పోదాం, ఇంకేమేమి గణేష్లు ఉన్నాయో చూద్దాం. ముంగట చూస్తే మనకి దశానన్, మన రావణ్ మొత్తం సైడ్ లో మొత్తం రావణ్ వచ్చేసిండు కదా, జబర్దస్త్ ఉంది చూడు. మొత్తం 10 తలలు ఉంది, హెడ్స్ ఆఫ్ రావణ. కింద దశానన్ పైన మన బప్ప విరాజమాన్. ఎంత జబర్దస్త్ ఐడల్ ఉంది. వినయ్ భాయ్ లెంత్ కూడా ఎంత పెద్దగా ఉంది చూసినావా? ఇక్కడ రావణ్ ఫేసెస్ ఎక్కడ ఉన్నాయి, గణేశుడు ఎక్కడ ఉన్నాడు, చాలా పెద్దది, చాలా ఉంది గణేశుడు, చాలా పెద్దది. సో వినయ్ భాయ్ వెనకాల చూసినా రావణ్ వెనకాల గణేశుడు వెనకాల అదేంటిది, మేకనా గొర్రెనా, ఏంది అది? గొర్రె, అది గొర్రె. సో గాయ్స్ చూసారు కదా ఎంత పెద్దగా ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో గొర్రె. వినయ్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేయి గణేశుడు. ఎంత జబర్దస్త్ ఉంది. కింద పెద్దది గుర్రె ఉంది, గుర్రె పైన మన విరాజమాన్ ఉన్నారు మన బప్ప. ఎంత జబర్దస్త్. ఒక మాత అవతారం ఉంది, దానిపైన విరాజమాన్ ఉంటుంది. అదే సేమ్ కాన్సెప్ట్ అది కూడా. ఇది కూడా చూస్తే మీరు సేమ్. వినయ్ భాయ్ ఇది డమరుకం కింద ఏంది కాన్సెప్ట్ అలాగుంది, అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. ఈ డమరుకం కింద మన నంది మహారాజ్ ఉంది. నంది మహారాజ్ పైన కాలు పెట్టిరు.
ఎందుకంటే మన బప్పాది రూపం ఉంది తెలుసు కదా, ఎవరిది? నంది మహారాజ్ ఎవరిది? శంకర్ ఉంది. శంకరుడు రూపంలో మన వినాయకుడు డమరు కింద మన నంది మహారాజ్ ఉంది. కాలు పెట్టొచ్చు, ఎందుకంటే మన మహాకాల్ సవారీ ఉంది కదా నంది మహారాజ్. ఎట్లా ఉంది? నెక్స్ట్ లెవెల్. అరే వినయ్ భాయ్, పెద్ద పెద్ద పాములు ఉన్నాయి ఇలా చూసినావా? జబర్దస్త్ పాము ఇది. అరే అరే చాలా డేంజర్, పాయిజన్ వస్తుంది చూడు. ఇక పట్టుకుంటే పాము కొట్టేస్తుంది, అయిపోతుంది. యాంటీడోట్ కూడా ఉండదు ఈ పాము పట్టుకుంటే. ఎంత జబర్దస్త్ కాన్సెప్ట్ ఉంది మనది. బప్పా ఈ చేతి చూసినారా? ఫింగర్స్ చూపెట్టు పోయా ఒకసారి. ఆ ఫింగర్స్ మొత్తం ఓపెన్ ఫింగర్స్, ఫినిషింగ్ ఉంది. కింద ఒక పాయింట్ నేను ఫోకస్ చేపిస్తాను మీకు అందరికీ. మీరు ఎట్లా ఫోకస్ చేస్తారో నాకు తెలీదు, కానీ ఒక ఐడల్ క్రియేట్ చేసినప్పుడు ఎంత కింద బేస్ ఉంటుంది కదా, బేస్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ బేస్ చూడు ఎంత పెద్ద రాడ్ ఉంది దానిపైన. అవును కదా వినయ్ భాయ్, చాలా పెద్ద రాడ్ ఉంది. ఆ రాడ్ పైన మనకి ఇట్లా కాన్సెప్ట్ వస్తే అందుకే అంతా మన దగ్గర హైప్ ఉంటుంది చౌదరి ఆర్ట్స్లో. ఈ చూడు, ఇది కూడా ఎంత ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఛానల్ యూజ్ చేసిర్రు భయ్య వాళ్ళు. అప్పుడే మనకి అంత పెద్ద ఐడల్ ఈజీగా వస్తుంది, ఇంకా పట్టుకుంటుంది. వినయ్ భాయ్ వెనకాల ఏదో గద్దె మీద ఏందో అసలు అర్థం కాలే. ఇది మన కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది మన మల్హారీ చా క్యాప్ ఉంటుంది కదా, మల్హారీ క్యాప్. ఇది పైన మన వినాయకుడు మన మల్హారీ రూపంలో ఉన్నాడు. ఇంకా జబర్దస్త్ కాన్సెప్ట్ ఇది. మహారాష్ట్రలో చాలా వర్షిప్ చేస్తారు మల్హార్ మన శంకరుడు లాగా రూపం ఉంటుంది. ఎంత జబర్దస్త్ రూపం ఉంటుంది. ఆ క్యాప్ ఉంటే మల్హారీ క్యాప్ దానిపైన విరాజమాన్ ఉంది. ఎంత జబర్దస్త్ కాన్సెప్ట్ అంతే, ఎంత జబర్దస్త్ ఉంది. ఇంకా పోదామా ముంగడ పోదాం పా. ఇక్కడ ఒకటి ఈడ కూడా చూడు. ఈ ప్యాటర్న్ చూడండి ఎంత జబర్దస్త్ ఉంది. మన గజరాజు రూపు ఇది. గజరాజులో ఎనుగులో ఎట్లా ఉంటుంది, లైన్స్ ఉంటుంది కదా మన గజరాజ్ పైన, సేమ్ టెక్స్చర్. ఇంకా జ్యువెలరీ వర్క్ కూడా నువ్వు చూస్తే ఎంత జబర్దస్త్ ఉంది. రాకేష్ భాయ్ నువ్వు చూస్తున్నావా ఎంత జబర్దస్త్ జ్యువెలరీ రెడీ చేసి? చాలా బాగా చేశారు. గణేశుడు రెడీ కాకముందుకు ఎట్లుందంటే ఇంకా రెడీ అయినాక నెక్స్ట్ లెవెల్ అవుతుంది. జబర్దస్త్ ఇది. టెక్స్చర్ కూడా ఎంత జబర్దస్త్ ఉంది చూడు. పప్పా ఎంత జబర్దస్త్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడు పశుపతినాథ్ కూడా ఉంది, పశువులు. మన కుక్క కూడా ఉంది. ఈయన కూడా వినాయకుడు చూడడానికి వచ్చింది చూడు, ఎంత క్యూట్ ఉంది. ఇది చూసినావా రాకేష్ భాయ్ ఎంత జబర్దస్త్ ఉంది. అరే శంకరు టైప్లో ఉంది కదా గణేశుడు. మన కైలాష్ పర్వత్ పైన విరాజమాన్ మన బప్ప సేమ్ మన మహాదేవ్ లాగా కూర్చున్నాడు. ఎంత జబర్దస్త్ ఉంది. కింద ఇది చూస్తే టైగర్ హెడ్. మనం చాలా మూవీస్లో సీరియల్స్లో చూస్తారు కదా, కైలాష్ పర్వతంలో మహాదేవ్ కూర్చున్నప్పుడు కింద అది స్కిన్ ఉంటుంది కదా, టైగర్ స్కిన్. మన ఆ కాన్సెప్ట్ ఇది. ఎంత జబర్దస్త్ ఉంది. కింద కైలాష్ పర్వతం ఉంది. కైలాష్ పర్వత్ పైన కూర్చున్నాడు మన బప్ప మహాదేవ్ స్వరూపంలో. ఎంత జబర్దస్త్ ఉంది ఐడల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ గణేశుడు ఇదేంది, లయన్స్ ఉన్నాయి సైడ్కి మొత్తం. అరే 3 heads ఉన్నాయి వినయ్ భాయ్. ఈ ఐడల్ చూసినారా ఎంత జబర్దస్త్ ఉంది. మన త్రిమూర్తి లాగా ఉంది. ఇంకొకటి మన దేవుడికి 3 heads ఉంటుంది. మీకు తెలుసు అంటే కమెంట్ సెక్షన్లో పక్కా మెన్షన్ చేయండి. ఏ భగవాన్కి ఏ దేవుడికి మనకి 3 heads ఉంటుంది. బ్రహ్మలాగా ఇంకొక దేవుడికి ఉంటుంది. చాలా ఫేమస్ దేవుడు అది, గెస్ చేయండి. ఇంకా మన త్రిమూర్తి కూడా ఉండొచ్చు. ఇది ఎంత ప్యాటర్న్ అంతే మన సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఎట్లా ఉంటుంది ఆ ప్యాటర్న్, జబర్దస్త్ ప్యాటర్న్ ఉంది. లయన్స్ ఈచ్ సైడ్ లయన్ ఎంత జబర్దస్త్ ఉంది. ఐడల్ త్రిమూర్తి ఫేస్ జబర్దస్త్ ఉంది. మొత్తం చౌదరి ఆర్ట్స్లో హల్చల్ ధమాకా. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్షం పడుతుంది. వర్షం వస్తే మన తెలంగాణలో ఏం ఫేమస్ తెలుసా? ఆషాఢ మాసం బోనాలు వస్తుంది. మన తెలంగాణలో బోనాల్ చాలా ఫేమస్. ఇప్పుడు బోనాల్ మనకు జూలైలో ఉంది. ఆ కాన్సెప్ట్లో శ్రీ చౌదరి ఆర్ట్స్ మన బోనాల్ కల్చర్ని తీసుకొచ్చిర్రు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోతరాజు ఇంకా మా అమ్మవారు ఇట్లా బోనం తీసుకెళ్తున్నారు. మధ్యలో మన గణేశుడు వినాయకుడు ఎంత జబర్దస్త్ ఉంది. కాన్సెప్ట్ చూసినారా? బోనాల్ కల్చర్ మన తెలంగాణ ఫెస్టివల్స్ కల్చర్ని కూడా తీసుకొస్తున్నారు శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు. ఈ ఐడల్ చూసినారా? మన ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహాసన్ పైన కూర్చున్నట్లు సేమ్ మన స్వరూపం బప్ప. ఎంత జబర్దస్త్ ఐడల్ ఉంది. మన రాజ్యాభిషేక్ అయిన తర్వాత మన
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా కూర్చుంటారు కదా అట్లా సేమ్ ఉంది. ఎంత జబర్దస్త్ డీటెయిల్డ్ వర్క్ ఉంది. ఇంకా కింద లాయన్ కూడా చూసుకోవచ్చు. ఆ లాయన్ ఎక్కడ ఉంటాడంటే మన సింహాసన్ పైన కూర్చుంటారు కదా ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆ సింహాసన్ పైన కూడా సేమ్ లాయన్స్ ఉంటుంది. ఇంకా ఇది కూడా చూడండి ఎంత జబర్దస్త్ ముజిరీ చెప్తారు, మా దాంట్లో ముజిరీ చెప్తారు, జూతియా చెప్తారు. ఎంత జబర్దస్త్ ఉంది డీటెయిలింగ్. బట్టలు కూడా ఎంత జబర్దస్త్ ఫినిషింగ్ ఉంది. ఇంకా చూస్తే జబర్దస్త్ ఉంది ఐడల్. ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఎక్కడ తీసుకొచ్చారు, శ్రీ చౌదరి ఆర్ట్స్. ఎంత జబర్దస్త్ ఉంది. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ స్వరాజ్ని తీసుకొచ్చిర్రు, అదే కాన్సెప్ట్ సేమ్. వినయ్ భాయ్, మనం ఇందాక ఆ సైడ్లో గొర్రెలు వస్తుందని చెప్పినాం కదా, ఆ గణేష్ ఇక్కడ చూడవు వెనకాల నీ బ్యాక్గ్రౌండ్లో. అవును చూడు ఎంత జబర్దస్త్ ఉంది. ఏంటిది వినయ్ భాయ్, గొర్రెలా ఇవి ఏమంటారు? అవును मेंढे हिंदी में बोलते हैं मेंढे. बकरे रहते देखो मैं बोलते वो ऐसे वाले है. कितना ज़बरदस्त है देखो. డీటెయిల్ వర్క్ देखो आप డీటెయిల్ వర్క్ पे ध्यान दिए तो ఆ డీటెయిలింగ్ వర్క్ పైన చూస్తే ఎంత జబర్దస్త్ ఫినిషింగ్ ఉంది చూడు. పైన అది గోల్డ్, ఇది ఇక్కడ పెడతారు చూడు, కాల్ చూడు, కాల్ చూపెట్టు భయ్యా రాకేష్ భాయ్. లెగ్స్ ఎంత జబర్దస్త్ లెగ్స్ ఉంది చూడు. ఒకటి మిస్సింగ్ ఉంది, అది నేను చెప్పాను ఎందుకంటే వీడియోలో ఉన్నాం మనం. ఇంకా ఇది నో స్పిన్ కూడా చూపెట్టు, ఎంత జబర్దస్త్ ఉంది. వినాయకుడు ఎంత జబర్దస్త్ ఇట్లా పోజింగ్లో ఉన్నాడు చూడండి, 4 హ్యాండ్స్. జబర్దస్త్ ఉంది కాన్సెప్ట్. ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది మన భయ్యాది ఈ గణేష్ ఐడల్. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఎంట్రన్స్లోనే శ్రీ చౌదరి ఆర్ట్స్ ఎంటర్ అయినప్పుడే మనకి ఈ ఐడల్ ఉంటుంది. అజీమాలా మహాదేవ్ శివుడు రూపం ఇది. అజీమాలాలో టెంపుల్లో, అది టెంపుల్ కాదు, ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది, 40-50 ఫీట్స్ స్టాచ్యూ ఇట్లా మన సముద్రం దగ్గర. మహాకాల అది స్టాచ్యూ. ఇక్కడ మనకి స్వరూపంలో మనకు వినాయకుడు ఉన్నాడు, పైన గంగామాత ఉంది, చేతిలో పాము చూపెట్టు, ఎంత జబర్దస్త్ ఉంది. ఫినిషింగ్ అయితే చెప్పాలి, ఫినిషింగ్ అంటే ఫినిషింగ్. హెయిర్స్ చూడు, తాండవం రూపంలో హెయిర్స్ ఎట్లా ఉంటుంది సేమ్ జబర్దస్త్ హెయిర్స్ కనిపిస్తుంది. ఇంకా పొజిషన్ చూడు, ఆ చేతిలో డమ్మురుకం, ఎంత జబర్దస్త్ కాన్సెప్ట్ చేసిరు భయ్య. ఫినిషింగ్ అంటే ఇక్కడ చౌదరి ఆర్ట్స్. పాము పైన ఒక్కొక్క లైన్ ఉంది చూడు, ఆ పాము పెయింటింగ్ అయినప్పుడు మనకి కనిపిస్తుంది ఎంత జబర్దస్త్ ఉంది. బోలో. ఇది లాస్ట్ ఇయర్ మనకి చాలా ఫేమస్ అయింది చౌదరి ఆర్ట్స్లో. చాలా పెద్ద ఆగమన్ చేసిరు. ఫస్ట్లోనే మనకి లాల్ బాద్షా రాజా, సేమ్ లాల్ బాద్షా రాజా, సేమ్ టు సేమ్ లాల్ బాద్షా రాజా ఉంది. ఇది ఐస్ కూడా చూపెట్టు, ఐస్ ఎట్లా జబర్దస్త్ సేమ్ లాల్ బాద్షా రాజా ఎట్లా ఉంది సేమ్ ఉంది. ఈ చేతు చూస్తే ఆశీర్వాదిస్తుంది మనకి భక్తులకి. నాకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి, మా ఫాలోవర్స్కి కూడా ఆశీర్వాదం ఇవ్వండి. చూస్తున్న అందరు ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి ఆశీర్వాద్ పక్కా ఇవ్వాలి. మన లాల్ బాద్షా రాజా మన హైదరాబాద్లో చౌదరి ఆర్ట్స్లో ఉంది. అందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇంకా పక్కా వీడియో ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చితే పక్కా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా ఇన్స్టాగ్రామ్లో కూడా మేము వీడియోస్ పెడతాం, అప్డేట్స్ డైలీ ఇస్తున్నాం, అది కూడా ఫాలో చేయండి. రామ్ అందరికీ జై శ్రీరామ్.